క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనము గత 2 దినాలుగా తీర్పులను గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మధ్యాకాశంలో జరిగేటువంటి క్రీస్తు న్యాయ తీర్పును గురించి మొన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 1000 ఏండ్ల పాలనకు ముందు భూమి మీద జరిగే మహిమగల సింహాసన తీర్పును గురించి నిన్నటి దినపు వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు న్యాయ తీర్పేమో రక్షింపబడిన దేవుని పిల్లలకి వారు జీవించిన జీవితము, చేసిన మంచి పనులను బట్టి మధ్యాకాశంలో జరుగుతుంది. మహిమగల సింహాసన తీర్పు అన్యులకు మరియు యూదులకు, అది 1000 ఏండ్ల పాలనకు ముందు జరిగేది. అంటే ఎవరైతే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇంకా సజీవంగా ఉంటారో ఆ ఉన్న వాళ్ళలో ఉన్న యూదులు కానీ అన్యులు కానీ వారికి 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పాలనకు ముందు అది భూమి మీద జరిగేటువంటి తీర్పు మహిమగల సింహాసన తీర్పు. మూడవది 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత ప్రభు దినం అనేది వచ్చింది. దానిని గురించే మన పేతురు పత్రికలో కూడా చూడగలం. 1000 ఏండ్ల పాలన అయిపోయిన వెంటనే భూమి ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయి. దాని యెహోవా దినం అని పాత నిబంధనలు అన్నారు, ప్రభు దినం అని క్రొత్త నిబంధనలో దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆకాశము భూమి ఆయన సముఖము నుండి పారిపోవడం జరుగుతుంది. ఇక శూన్యములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు మనుషులందరూ ఆయన ఎదుట నిలవగా అప్పుడు తీర్పు జరుగుతుంది. దాన్ని ధవళ సింహాసన తీర్పు అన్నారు, దాని అంత్య న్యాయ తీర్పు అని కూడా అన్నారు. మనం దానిని గురించి ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాల్లో ఆ విషయాలు నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రియులారా, ఈ 20వ అధ్యాయంలో చాలా సంఘటనలు జరగడం మనం చూడగలం. మొదటి 3 వచనాల్లో 7 ఏండ్ల శ్రమల తర్వాత సాతానుడు బంధింపబడతాడు అనే విషయం రాయబడి ఉన్నది. ఒక దూత వచ్చి సాతానుని పెద్ద సంకెళ్ళ చేత బంధించి అగాధములో పడవేసినట్లుగా మొదటి 3 వచనాల్లో మనం చూడగలం. దాని తర్వాత 4 నుండి 6 వచనాల్లో 1000 ఏండ్ల పరిపాలన, దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తాం. తర్వాత 7 నుండి 10 వచనాల్లో 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత సాతానుడు విడిచిపెట్టబడడం, వాడు విడిపింపబడి 1000 ఏండ్ల పాలనలో ఉన్న అన్యజనులైన వారు
ఎవరైతే అప్పటి వరకు దేవునికి లోబడినట్టుగా ఉన్నారో వారిని ప్రేరేపించి యుద్ధానికి సిద్ధం చేయడం. వారు యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తారు. దాన్ని గోగు మాగోగు యుద్ధం అన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా దానిని గురించిన వివరాలు యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. దాన్ని గోగు మాగోగు యుద్ధం అన్నారు. దానిలో వారు యుద్ధానికి వస్తారు, కానీ వారు యుద్ధం చేయకమునిపే దేవుడు యేసు ప్రభువు అగ్ని చేత వారిని దహించి వేస్తాడు అని ఆ వచనాల్లో మనం గమనిస్తాం. అది అయిపోయిన తర్వాత సాతానుని అగ్నిగుండంలో పడివేస్తాడు. దాని తర్వాత ఆకాశము భూమి ఆయన సముఖము నుండి పారిపోతాయి. శూన్యములో ఒక సింహాసనం ఏర్పడుతుంది. దాన్ని ధవళ సింహాసనం అంటారు. దాని మీద ఆయన కూర్చుండి తీర్పు తీర్చడానికి ఉన్నప్పుడు మృతులైన వారందరూ కూడా లేపబడి ఆయన ఎదుగుతారు అనేటువంటి సంఘటన ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఇప్పుడు యేసు ప్రభువారు కృపా సింహాసనం మీద ఉన్నారు. హెబ్రీ పత్రిక 4:16లో మనం చూస్తాం. సమయోచితమైన సహాయము కొరకై కృప పొందినట్లుగా ఆయన కృపాసనం యొద్దకు చేరుదము అంటే ఇప్పుడు ఆయన కృపాసనం మీద ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కనికరం కోసం ప్రార్థన చేస్తే నా ఎద్దుకు వచ్చువని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. మన అపరాధములు క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మనల్ని పాపం నుంచి విమోచిస్తాడు, నరకానికి వెళ్లకుండా తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కృపా సింహాసనం మీద ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క రాకడ వచ్చిందో అప్పుడు న్యాయ సింహాసనం మీదకి వెళ్ళిపోతాడు మధ్యాకాశములో. ఆ 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఆయన మహిమగల సింహాసనం మీదకి వచ్చేస్తాడు. యెహోషాపాతు లోయలో అక్కడ తీర్పు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత శూన్యములో ధవళ సింహాసనం మీదకి వస్తాడు. అప్పుడు మృతులైన వారందరూ లేపబడతారు. అందులో గొప్పవారు ఉంటారు, కొద్దివారు ఉంటారు. వారందరూ ఆయన సింహాసనం ఏట నిలవబడినప్పుడు అక్కడ ఇక సంజాయిషి అనేది ఉండదు. ఆయన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. ఆ తీర్పును తప్పించుకునేవారు ఎవరు ఉండరు. అక్కడ నిలవబడకుండా ఉండడం కొరకు మనుషులు ఏ ప్రయత్నమన్నా చేయొచ్చేమో కానీ ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాదు. ఈ లోకంలో డబ్బు పలుకుబడి ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. న్యాయాన్ని అన్యాయంగా మార్చవచ్చు, అన్యాయాన్ని న్యాయంగా మార్చవచ్చు. డబ్బు, పలుకుబడి ఈ లోకాన్ని ఇవి రెండు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. న్యాయస్థానాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి, లాయర్లను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అధికారులు, గొప్ప గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసేది డబ్బు, పలుకుబడి. డబ్బు, పలుకుబడి కలిగిన వారు చెడ్డవారు మంచివారిగా సమాజంలో మసులుకునేవారుగా ఉండొచ్చు. ఎందుకంటే లోకంలో అన్యాయానికి, అక్రమానికి ఇప్పుడు తావుంది. కానీ ధవళ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు ఆ తీర్పులో తప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడ డబ్బు, పలుకుబడి, పేరు ప్రతిష్టలు, హోదాలు ఇవేవి అక్కడ పనికిరావు. ప్రతి మనిషి తాను జీవించిన జీవితాన్ని బట్టి లెక్క చెప్పేటువంటి ఆ దినముంది. దాన్ని అంత్య న్యాయ తీర్పు అన్నారు. దీనిని గురించి పాత నిబంధనలో కూడా మనం చూడగలం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాల్లో అక్కడ రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఇక్కడ మహావృద్ధుడు అని దేవుని గురించి వ్రాయబడి ఉన్నది. మహావృద్ధుడు అంటే వయస్సుకు సంబంధించింది కాదు. మహావృద్ధుడు అంటే ఆది నుండి ఉన్నవాడు అని, అందరికంటే ముందటివాడు అని యేసు ప్రభు చెప్పారుగా, నేను ఆది అంతం నేనే అన్నారు. అల్ఫా ఓమేగా, మొదటివాడును కడపటివాడును అన్నాడు ఆయన. కాబట్టి మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను,
ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దీన్నే ధవళ సింహాసన తీర్పు అన్నారు, అంత్య న్యాయ తీర్పు అన్నారు. ఇది శూన్యములో ఎందుకు జరుగుతుంది అంటే, సృష్టి ఆది నుండి ఆయన రాకడ వరకు ఉన్నటువంటి భక్తిహీనులు కోటాను కోట్ల మంది వారు మరలా బ్రతికింపబడతారు గనక వారు ఉండడానికి భూమి మీద అయితే చోటు చాలదు. అందువలన శూన్యములో ఈ తీర్పు జరుగుతుంది. మనకి చాలా సందేహాలు కలుగుతాయి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు. కొంతమంది అగ్నిలో కాలిపోతారు కదా, వారు కూడా బ్రతుకుతారా? సముద్రంలో పడిపోతే స్వరచేపలు తినేస్తాయి కదా, వారు కూడా బ్రతుకుతారా? లారీ కింద పడిపోయినప్పుడు తునాతునకలు అయిపోయిన వారు ఉన్నారు కదా, వారు కూడా బ్రతుకుతారా అంటే వారు కూడా బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన భాగంలోనే ఆ విషయాలు మనం చూడగలం. 13వ వచనం, 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశ్యమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే చనిపోయిన ప్రతి మానవుడు ఏ విధంగానన్నా చనిపోనివ్వండి, తప్పనిసరిగా తిరిగి లేపబడి ఆయన ఎదుట నిలవబడాలి. అప్పుడు మనకు మరికొన్ని సందేహాలు కూడా కలుగుతాయి. యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు మృతులు బ్రతుకుతారు కదా, అప్పుడు అందరూ బ్రతుకుతారా అని. అప్పుడు అందరూ బ్రతకరు, కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయారో వారు మాత్రమే అప్పుడు రెండో రాకడలో బ్రతుకుతారు. అవిశ్వాసులైన వారు 1000 ఏండ్ల పాలన తర్వాత బ్రతుకుతారు. అంటే పునరుద్ధానం అనేది 2 రకాలుగా ఉన్నది. నీతిమంతుల పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం ఉంది. నీతిమంతుల పునరుద్ధానమేమో 7 ఏండ్ల శ్రమలకు ముందు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర మ్రోగినప్పుడు జరిగేది. అనీతిమంతుల పునరుద్ధానమేమో 7 ఏండ్ల శ్రమలు 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు జరుగుతుంది. పాపులైన అనీతిమంతులైన వారి పునరుద్ధానం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుని ద్వారా ఆయన ఈ విషయాలు ముందుగానే వ్రాసి పెట్టాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలొగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు అన్నాడు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేలుకునేవారు ఉన్నారు. వారు 7 ఏండ్ల శ్రమలకు మునుపు వారు లేపబడతారు. కొందరు నిందల పాలవడానికి, నిత్యముగా హేయులవ్వడానికి లేపబడేవారు ఉన్నారు. వారు 1000 ఏండ్ల పాలన తర్వాత లేపబడతారు. అంటే నీతిమంతుల పునరుద్ధానానికి అనీతిమంతుల పునరుద్ధానానికి మధ్య 1007 సంవత్సరముల వ్యవధి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా అక్షరార్థంగా నెరవేరేవి. ఇప్పుడు మరి ఒక సందేహం కూడా మనకు రావచ్చు. మరి యేసు ప్రభుని నమ్మనటువంటి పాత నిబంధన, యేసు ప్రభు అంటే తెలియని పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళలో మరి హేబేలు ఉన్నాడు. యేసు ప్రభు అప్పటికి పుట్టలేదు, హేబేలుకు తెలియదు. మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు లాంటి వారు ఉన్నారు. పాత నిబంధన భక్తులకు యేసు ప్రభు తెలియదు కదా. మరి వారు ఏమవుతారు? ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు కదా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడని. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. క్రీస్తుకు ముందు 4000 సంవత్సరాలు భూమి మీద జరిగింది మానవ జీవనం. క్రీస్తుకు ముందున్న వారిలో భక్తులు ఉన్నారు.
మరి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడని ప్రభు చెప్పాడు కదా. మరి యేసు ప్రభు తెలియనటువంటి ఆ భక్తుల సంగతి ఏంటి అనే సందేహం ఉంది. కాబట్టి దానికి నేను ఒక మాట మీకు చెప్తాను. ఏంటంటే యేసు ప్రభు చనిపోయాక ఆయన పాతాళం యొక్క అడుగు భాగానికి వెళ్ళాడు. అంటే పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు ఉండే స్థలం అది. అక్కడికి వెళ్ళి 3 దినాలు అక్కడ ఉన్నాడు ఆయన. సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత భూమి యొక్క అడుగు భాగములకు వెళ్ళి ఆ పాతాళములోని పరిశుద్ధులున్న స్థలానికి వెళ్ళి ఆ పాత నిబంధన భక్తులకు తనను తాను ప్రత్యక్షపరుచుకొని, మీరు బలులు అర్పించి పాప క్షమాపణ కొరకై రక్తం చిందించారు కదా, ఆ బలులన్నీ నాకే సాదృశ్యంగా ఉన్నాయి, నేనే నిత్యమైన బలిగా అర్పించబడ్డాను, మీరు ఎదురు చూసిన మెస్సియాను నేనే, లోకరక్షకుడను నేనే, ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు నా గురించే వ్రాయబడి ఉన్నదని ఆయన తనను తాను వారికి బయలుపరుచుకుంటాడు. ఆ తర్వాతే చెరగా తీసుకొని ఆయన పరలోకానికి వెళతాడు. కాబట్టి వారికి యేసు ప్రభు తను తాను బయలుపరుచుకుంటాడు గనక ఆయన ద్వారా ఆ పాతాళములోని ఆ పరిశుద్ధులు ఉండేటువంటి ఆ స్థలము పరలోకానికి చేర్చబడుతుంది. తర్వాత ఇంకొక సందేహం మనకు కలుగుతుంది, పాత నిబంధన భక్తులు ఎప్పుడూ లేపబడతారు అని. పాత నిబంధన భక్తులు ఎప్పుడూ లేపబడతారు. యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడేమో విశ్వాసులు లేపబడతారు, కానీ పాత నిబంధన భక్తులు లేపబడరు. అప్పటికి 1000 ఏండ్ల పరిపాలనలో పాత నిబంధన భక్తులు ఎవరు కూడా భూమి మీద ఉండరు. 1000 ఏండ్ల పరిపాలనలో ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఆయనకు ముందున్నటువంటి పాత నిబంధన భక్తులు ఎవరు కూడా 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఉండరు. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత పాత నిబంధన భక్తులు అప్పుడు లేపబడతారు. అంటే అప్పుడు 2 రకాల పునరుద్ధానాలు చూడగలం మనం. ఒకటేమో పాత నిబంధన భక్తుల యొక్క పునరుద్ధానం, ఆ తర్వాత ఏమో భక్తిహీనుల పునరుద్ధానం, పాపులైన భక్తిహీనుల పునరుద్ధానం. అప్పుడు ఆ ధవళ సింహాసనం ఎదుట ఆ పాత నిబంధన భక్తులు, తర్వాత పాపులైనటువంటి భక్తిహీనులు నిలవబెట్టబడతారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ పాత నిబంధన భక్తులేమో కుడి ప్రక్కన ఉంటారు, వాని గురించి ప్రభు చెప్తారు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని. ఎడం ప్రక్కనేమో భక్తిహీనులు నిలవబడతారు, మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అని వారి గురించి చెప్తాడు. ధవళ సింహాసన తీర్పు అలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనకి చాలా సందేహాలు కలుగుతాయి. ఓ దేవుని సేవకునిగా ప్రేమతో మీతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీకేమైనా ఇలాంటి సందేహాలు కలిగినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఎవరైనా వాక్యం చెప్పేవారంటే వారిని అడగండి, లేదంటే అందుబాటులో ఉంటే మీరు నన్ను కలవండి, లేదంటే ఫోన్ చేసి అడగండి. మనకున్న డౌట్స్ ఏవో, సందేహాలేవో వాటిని మనం నివృత్తి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి ధవళ సింహాసన తీర్పును మనం చూస్తూ ఉన్నాం. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండడం. ప్రకటన గ్రంథంలో 3 రకాల సింహాసనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పెర్గము సంఘములో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. వారికి ఉత్తరాన్ని రాసినప్పుడు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు అన్నాడు ప్రభు. ఆ పెర్గము ప్రాంతంలో సాతాను సింహాసనం ఉంది. వాడు తన సింహాసనాన్ని తనకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో తిప్పుకుంటూ వెళతాడు. కొన్నిసార్లు పెర్గంలో ఉంటాడు, కొన్నిసార్లు రోమ్లో ఉంటాడు, కొన్నిసార్లు అమెరికాలో ఉంటాడు. సాతానుడు తనకిష్టమైన స్థలాల్లో తన సింహాసనాన్ని మార్చుకుంటూ వెళతాడు. వాడి సమయం వచ్చే వరకు అలాగ జరుగుతుంది. అదేవిధంగా 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధి సింహాసనం ఉంది. వాడు భూమి మీద 7 ఏండ్లు పరిపాలన చేస్తాడు కనుక వాడికి అధికారం ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, ఆ తర్వాత 20వ అధ్యాయంలో మనం దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి సాతాను సింహాసనమేమో 7 ఏండ్ల శ్రమల కాలం వరకు
క్రీస్తు విరోధి సింహాసనమేమో 7 ఏళ్ల శ్రమల కాలములో 7 ఏండ్లు మాత్రమే. యేసు ప్రభు యొక్క సింహాసనం 7 ఏళ్ల శ్రమల తర్వాత యుగ యుగాలు ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాడు. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మృతులైన వారందరూ కూడా బ్రతికింపబడతారు. గాల్లో గాలి, ధూళిలో ధూళి కలిసిపోయిద్ది. చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే, చనిపోతే చాలే అని అనుకోవడానికి వీల్లేదు. మృతులైన ప్రతి వారు కూడా లేపబడి ఆ ధవళ సింహాసనం ఎదుట నిలవబడి లెక్క చెప్పేటువంటి దినమున్నది. బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ యేసు ప్రభుని నమ్మకుండా చనిపోయిన దేశాధినేతలైన, నియంతలైన, ధనికులైన, దరిద్రులైన, జ్ఞానులైన, అజ్ఞానులైన వారందరూ కూడా యేసు ప్రభుని లేకుండా, మారు మనసు లేకుండా, దేవుణ్ణి నమ్మకుండా, నీతిగా బ్రతకకుండా చనిపోయిన వారు లేపబడి ఆయన సింహాసనం ఎదుట నిలవబడతారు. అప్పుడు బైబిల్ చెప్తుంది, గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను అన్నాడు. గ్రంథములు విప్పబడ్డాయి అంటే ప్రతి మనిషికి ఒక గ్రంథం ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా భూమి మీద మనం ఏం చేసామో, ఎలా జీవించామో, మన జీవన మనుగడ అంతా కూడా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే రికార్డెడ్గా ఉంటుంది. మనం తప్పించుకోవడానికి వీల్లేదు. అది నాకు తెలియదు, నేను చెయ్యలేదు, నేను కాదు అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మన జీవితంలో జరిగిన ప్రతివి ఒకవేళ మన డైరీలో మనం రాసుకోలేకపోవచ్చేమో, కానీ మన గ్రంథం ఒకటి ఉంది, దానిలో ఆయన రాసి పెడతాడు. గ్రంథాలు విప్పబడతాయి. జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం ఉంది, అది కూడా విప్పబడుతుంది. అయితే జీవ గ్రంథములో ఎవరి పేరైతే లేదో వారు అగ్నిగుండంలో వేయబడతారు. వారికి తీర్పు ఎలా జరుగుతుంది అని అంటే, వారి జీవన మనుగడకు సంబంధించిన గ్రంథం తెరవబడినప్పుడు ఆ మనిషి ఎప్పుడు ఏం చేశాడో అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనుషులు తమ క్రియలను బట్టి వారు తీర్పు పొందుతారు అని ఆ 12వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 94వ కీర్తనలో భక్తుడు దేవుని ఇలా అడుగుతా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 2వ చరణము నుండి, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అని వారు అనుకుంటున్నారంట. మన భాషలో మనం చెప్పాలంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు. వాళ్ళు అలానే చెప్తారు, పని పాట లేదు అని చెప్పి దేవుడు చూడలేదు అని వారికి ఇష్టమైనట్టుగా బ్రతికేవారు ఉన్నారంట. వారికి తీర్పు తీర్చమని భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఇంకా వారు ఏం చేస్తూ ఉన్నారు? 6వ వచనంలో, యెహోవా, వారు నీ ప్రజలను నలుగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీన్ని ఆలోచించుడి. భక్తిహీనులారా, మీరు ఎప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పవాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది అన్నాడు. అంటే ఒక సమయం ఉంది, ఆ దినాన మనం చేసిన వాటన్నిటికీ తప్పనిసరిగా మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత కీర్తనల గ్రంథం
50వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు ఇలా రాశాడు. 50వ కీర్తన 16వ చరణము నుండి, భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరుచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును అన్నాడు. ఆ ధవళ సింహాసనం ఏట నిలవబడినప్పుడు, ఆయన గర్జించు సింహములాగా ఉన్నప్పుడు, మన జీవితాన్ని గురించి లెక్క అడిగినప్పుడు తప్పించువాడు ఎవడు ఉండడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ధవళ సింహాసన తీర్పు చాలా భయంకరమైనటువంటి తీర్పు. కాబట్టి నమ్మని వారు, పాపపు జీవితములో ఉండి చనిపోయిన వారు లేపబడి ధవళ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు, ఆయన వారి జీవితాన్ని గురించి లెక్క అడిగినప్పుడు వారు ఆ తీర్పులో లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ఆ తర్వాత వారిని నిత్య నరకాగ్ని గుండములో పడవేస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ నరకము చాలా భయంకరమైంది. బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు అని. నేను గత రాత్రి మీకు చెప్పాను, దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయము గలవాడు. ఆయన ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు ఆయన. ఆయన ఈర్ష్య లేక కోపం పాతాళమంతా కఠోరమైనది. భక్తిహీనుడిగా బ్రతికి భక్తిహీనుడిగా చనిపోతే పాతాళము తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీకు పరలోకం అనేది ఉండదు. అందుకని మన బొందిలో ప్రాణం ఉండగానే, ఇంకా మనకు ఆయుష్ ఉండగానే, క్రీస్తు కృపాసింహాసనం మీద ఉండగానే, నేడు అను సమయం ఉండగానే యోచించుకోండి, ఆలోచించుకోండి. ఇప్పుడు డబ్బు పలుకుబడిని బట్టి మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఒక దినం రాబోతుంది నీ వల్ల కాదు, నువ్వు తప్పించుకోలేవు. ఆ న్యాయ తీర్పులో నీ జీవితాన్ని గురించి లెక్క అడిగినప్పుడు తల దించుకొని నిలవబడాల్సిన పరిస్థితి ఉంది. నిత్య నరకాగ్ని గుండంలో వేయబడతావు. చాలా జాగ్రత్త అని ప్రభునామంలో హెచ్చరిస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఏట నిలువబడి ఉండుట చూచి తిని అన్నాడు. మరి దేవుని పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు? వారికి తీర్పు లేదు. యేసు ప్రభుని నమ్మిన వారికి ఈ ధవళ సింహాసన తీర్పు లేదు. బైబిల్ చెప్తుంది కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ధవళ సింహాసన తీర్పులోనికి రాక, వారు తీర్పులో నుండి మరణములో నుండి జీవములోనికి దాటింపబడతారని రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ధవళ సింహాసన తీర్పును తప్పించుకోవాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపముల నుండి విడుదల పొంది నిత్యరాజ్యానికి వారసులు కావాలి అని ప్రభునామలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చివరిగా ఇంకొక మాట మీకు చెప్పి ముగిస్తాను. ఏంటంటే, తీర్పును గురించి మరి ఒక సందేహం మీకు రావచ్చు. ఏంటంటే, తీర్పు 2 రకాలుగా ఉంటుంది. కొంతమంది అంటారు, యేసు ప్రభుని నమ్మకం ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వారికి దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడైనా అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ధర్మశాస్త్రం అనేది ఆయన రాతి పలకల మీద ఇశ్రాయేలులకు ఇచ్చాడు. అది ఇవ్వకమునిపే మన మనస్సుల పైన ధర్మశాస్త్రం అనేది వ్రాయబడి ఉన్నది. అంటే ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరి మనస్సాక్షి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నది.
రోమపత్రిక 2వ అధ్యాయంలో నేను ఆ మాటలు చదివి ముగిస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కాబట్టి దేవుడు ప్రతిదీ న్యాయ ప్రకారంగా చేస్తాడు. మనకి ఇలాంటి చాలా సందేహాలు వస్తాయి, వాటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రము లేనివారు మనస్సాక్షిని బట్టి తీర్పు పొందుతారు, ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందుతారు. యేసు ప్రభుని ఎరిగిన వారు ఆయన నమ్మారా నమ్మలేదా అన్న దాన్ని బట్టి తీర్పు పొందుతారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని గురించి నీకు తెలిసి కూడా నువ్వు నమ్మకపోతే అవిధేయురాలో ఆ ధవల సింహాసనం ఎదుట నిలవబడి లెక్క చెప్పవలసి ఉన్నది అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ సరి చేసుకోమని ప్రభునామములో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను.